జటాధర మూవీ రివ్యూ. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా ఎవరైనా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. 49 లో ఉన్నామండి, చాలా లీస్ట్ కౌంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. సో స్టోరీ లైన్కి వచ్చేస్తే పెద్దగా ఏం లేదండి. దయ్యాల ధనపిశాచు అని ఒకటి ఉంటుంది. హీరోకి ధనపిశాచికి ఏంటి కాన్ఫ్లిక్ట్ అన్నదే. అండ్ పెద్దగా స్టోరీ లైన్ అయితే ఏం లేదు. స్టోరీ లైన్ చాలా బాగుంది. అండ్ ఎగ్జిక్యూషన్కి వచ్చేసరికి చాలా వర్క్ చేశారు. పాజిటివ్ విషయానికి వస్తే పాజిటివ్ లో స్టోరీ లైన్ అండి. స్టోరీ లైన్ చాలా అంటే చాలా బాగుంది. బట్ సినిమా ఎగ్జిక్యూషన్ నెగిటివ్ పాయింట్స్ లో సినిమా ఎగ్జిక్యూషన్స్ వచ్చేసరికి చాలా అంటే చాలా అసలు ఎఫర్ట్స్ పెట్టలేదు. చాలా వరస్ట్ గా తీశారు. డైరెక్షన్ వరస్ట్, విఎఫ్ఎక్స్ వరస్ట్, బీజిఎం వరస్ట్. అండ్ సోనాక్షి సిన్హా అసలు ఎలా ఒప్పుకుందో ఈ క్యారెక్టర్ కి అర్థం కాలేదు. ఒక డైలాగ్ లేదు. అసలు ఆ దయ్యానికి సాంగ్ పెట్టారు. అసలు ఏంటో ఏం చేశారో అర్థం కాదు. అండ్ ఒక ఐటమ్ సాంగ్ వస్తుంది, అసలు సంబంధం లేకుండా కావాలని ఒకటి తీసుకొని వచ్చి ఇరికించినట్టు ఉంది. అండ్ హీరో హీరోయిన్ కి అసలు ఎందుకు లవ్ ట్రాక్ పెట్టారు? అసలు ఈ సినిమాలో లవ్ ట్రాకే అవసరం లేదు. అలాంటిది హీరో హీరోయిన్ కి లవ్ ట్రాక్ ఒకటి పెట్టారు. అండ్ హీరోయిన్ అయితే అస్సలు బాగాలేదండి. చాలా జనరిక్ యాక్టింగ్ లాగా అనిపించింది. హీరోయిన్ ఏమో ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ అని చెప్పారు. బట్ హీరోయిన్ వేసే డ్రెస్సులకి ఆమె చెప్పిన దానికి అసలు సంబంధమే లేదు. అండ్ హీరో వచ్చేసి ఈ సినిమాలో గోస్ట్ హంటర్ హూ నెవర్ ట్రస్ట్ దేర్ ఇస్ అ గోస్ట్ అని. అసలు ఆ దయ్యాలు ఉన్నాయనే నమ్మడు. అలాంటి అతను గోస్ట్ హంటర్స్ ఎలాగైనా ఓ దయ్యానన్న పట్టుకుంటా అంటాడు. అండ్ శుభలేఖ సుధాకర్ గారు కొంచెం బతికించారు ఈ సినిమాననే చెప్పాలి. బట్ ఆయనది కూడా అంత వాడుకోలేదు. ఆయనకి హీరోయిన్ కి హీరోకి మధ్య ఒక కాన్వర్సేషన్ ఉంటుంది. దాంట్లో జస్ట్ ఇట్లా ఫ్లాట్ గా స్టోరీ చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. కొంచెం విజువల్ ఎఫెక్ట్స్ ఏమన్నా యాడ్ చేస్తుంటే బాగుండు అని అనిపించింది. అండ్ బీజిఎం చెప్పాను ఆల్రెడీ వరస్ట్. స్టోరీ లైన్ అయితే బాగుంది కానీ ఎగ్జిక్యూషన్ వరస్ట్. అండ్ ఏఐ షార్ట్స్ పెట్టారు. సినిమా స్టార్టింగ్ లో ఏఐ త్రూ స్టోరీ నరేట్ చేస్తారు. అసలు కొంచెం ఎఫర్ట్స్ పెట్టి ఏ కార్టూనిస్టిక్ గానో లేదంటే యానిమేటెడ్ గానో పెట్టుంటే బాగుండేది. ఈ ఏఐని అసలు ఎందుకు తెచ్చి పెడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అండ్ క్లైమాక్స్ లో కూడా శివుడిది ఒక ఏఐ ఎఫెక్ట్ వస్తుంది. అది కూడా ఏం బాలేదు. నిజంగా గూస్ బంప్స్ రావాల్సిన దగ్గర క్లైమాక్స్ లో అయితే ఆల్మోస్ట్ నాకు నిద్రే వచ్చేసినట్టు అనిపించింది. సినిమా అంతా నిద్రపోయి క్లైమాక్స్ లో లేసే వాళ్ళు ఉంటారు కానీ సినిమా అంతా చూస్తూ చూస్తూ క్లైమాక్స్ లో నిద్రపోయింది నేనే ఇంట. అండ్ నేనేం నిద్రపోలేదు కానీ నిద్ర వచ్చేసింది. అంత బోరింగ్ గా ఉంది. 2 hours 15 minutes ఎప్పుడైపోతుందా అని వెయిట్ చేసినట్టే ఉంది. కార్తికేయ 1, కార్తికేయ 2, విరూపాక్ష ఇట్లాంటి సినిమాలు చూసి మనం కూడా ఈ రేస్ లో ఉండాలని చెప్పి తడబడినట్టే అనిపించింది. అసలు నిజంగా సినిమా అయితే వర్త్ కాదు. నాకు నచ్చలేదు, మీకు నచ్చొచ్చు. మీకు వీలైతే వెళ్ళి చూడండి. అండ్ హర్రర్ అన్నారు, హర్రర్ లేదు, కామెడీ లేదు, ఎఫెక్ట్స్ లేవు, స్పెషల్ ఎఫెక్ట్స్ లేవు, మిస్టరీ ఏది లేదు సినిమాలో. ఒక్క పార్ట్ బాగుంది అనడానికి కూడా లేదు. ఒక్కటి చెప్తానండి. ఈ సినిమాలో స్పాయిలర్ అనుకోండి, ఏమని అనుకోండి, ఈ సినిమాలో రాజీవ్ కనకాల గారు చనిపోరండి. ఇది ఒక్క పాయింట్ ఒకటి నాకు నచ్చింది. ప్రతి సినిమాలో పాపం ఆయన క్యారెక్టర్ లేపేస్తుంటారు. ఈ సినిమాలో మాత్రం బతికిచ్చారని చెప్పాలి. అండ్ మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.